ఎంత పెద్ద రోగమైనా దూరం అవ్వాలంటే ఈ దువా చేయండి. మీరు తమిళంలో చదివింది కరెక్టే. చాలామంది పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి యొక్క రోగం అనేది దూరం అవ్వదు, స్వస్థత లభించదు. మనిషి ఏం చేస్తుంటాడంటే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ దువా చేయడు. ఈరోజు నేను ఎలాంటి దువా తెలియజేయబోతున్నానంటే, ఆ దువా చదివితే ఇన్షా అల్లా ఒకవేళ పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్న, చివరి స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో ఉన్న, ఇన్షా అల్లా తప్పకుండా అతనికి స్వస్థత లభిస్తుంది. ఎందుకంటే ఈ మాట నాది కాదు. మనం ఒక హదీస్ని పరిశీలిస్తే సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 3106, ఈ హదీస్ సహీ హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే రోగి వద్దకు వెళ్ళి ఈ దువా 7 సార్లు చదువుతాడో అతనికి అల్లా తప్పకుండా స్వస్థతను ప్రసాదిస్తాడు. ఒకవేళ అతనికి చావు కానీ రాసి పెట్టకుండా ఉంటే తప్పకుండా స్వస్థత లభిస్తుంది. పేషెంట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడా, పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నాడా, పేషెంట్ చావు బతుకుల్లో ఉన్నాడా, డాక్టర్లు మా వల్ల కాదు తీసుకెళ్ళిపోండి అని అన్నాడా, అట్లయితే తప్పకుండా ఈ దువా చదవండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి వద్దకు వెళ్ళి ఈ దువా 7 సార్లు చదవండి. ఆ దువా ఏంటంటే, అస్అలుల్లాహల్ అజీమ్ రబ్బుల్ అర్షిల్ అజీమ్ ఐ యష్ఫియక్. మీ బంధువులైనా, మీ చుట్టుపక్కల వాళ్ళైనా, మీ స్నేహితులైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడుతున్నారో, చివరి స్టేజ్లో ఉన్నారో, వెంటిలేటర్ మీద ఉన్నారో, అలాంటి వారి వద్దకు వెళ్ళి తప్పకుండా అల్లా మీద నమ్మకంతో ఈ దువా 7 సార్లు చదవండి. ఒకవేళ అతనికి చావు రాసి పెట్టుకున్నా ఉంటే తప్పకుండా స్వస్థత లభిస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుంటూనే, మీ ప్రయత్నం మీరు చేస్తూనే తప్పకుండా ఈ దువాని చదివి అతని మీద దమ్ చేయండి. మనం ఒక హదీస్ని పరిశీలిస్తే సునన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 3370. అల్లా సమక్షంలో ప్రార్థన దువా కన్నా గౌరవప్రదమైనది మరేదీ లేదు. కాబట్టి దువా ద్వారా విధివ్రాత కూడా మారిపోతుంది. తప్పకుండా అల్లా మీద విశ్వాసంతో నేను చెప్పిన దువా తప్పకుండా 7 సార్లు చదవండి. ఒకవేళ అతను కానీ చావు రాసి పెట్టుకున్నా ఉంటే ఇన్షా అల్లా స్వస్థత లభిస్తుంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతైనటువంటి తల్బినాను కూడా వాడి ప్రయత్నం చేయండి. ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుంది. తల్బినా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తల్బినా ప్రతి ఒక్కరు తినచ్చు, పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా ఎవరైనా తినచ్చు. తప్పకుండా తల్బినా కూడా వాడే ప్రయత్నం చేయండి. మా దగ్గర స్వచ్ఛమైన న్యాచురల్ తల్బినా అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తల్బినా ద్వారా బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, స్త్రీల యొక్క యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది, పిల్లలు బరువు పెరుగుతారు, లావు పెరుగుతారు, హైట్ పెరుగుతారు. తల్బినా వల్ల ఊహించిన లాభాలు ఉన్నాయి. ఒక్కసారి తప్పకుండా ప్రవక్త వారి యొక్క సున్నతైనటువంటి తల్బినా కూడా వాడి చూడండి. కావాల్సిన వారు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. జంజం నీరు, జంజం వాటర్, ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3062. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది. జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఎన్నో మీరు నెట్లో కూర్చోండి, ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి. ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది. జంజం నీరులో అల్లా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు. జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజం వాటర్ కావాలంటే, 5 లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నా మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్యూర్ జంజం వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి.